ఏంటి అదే తీరా అదేంటండి 100 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు నుంచి 100 పెంచాం ఎలా ఏంటి బాబా ఇది? 5 సంవత్సరాలుగా వాళ్ళు ఈ హార్బర్ లో మామూలు వసూలు చేస్తున్నారు. మామూళ్ళు ఎందుకు ఇవ్వాలి? వద్దులేమ్మా, ఇలా అడిగినందుకే చాలా మందికి చేతులు కాళ్ళు తీశారు. కాళ్ళు చేతులు తీసేశారా? కాళ్ళు చేతులే కాదు బాబు, ఇవ్వకపోతే ప్రాణాలు కూడా తీస్తారని భయపడి మామూలు ఇస్తున్నాం. ఈ వారం మా అక్కకి పెళ్ళన్నా, వచ్చే వారం 2 వారాలు కల్పించేస్తానన్నా. పెళ్లి లేదు గిల్లి లేదు ఎవరా నీకు దండం పెడతాను. ఏంట్రా ఇది? పాపం అన్న, అక్క పెళ్లి అంటున్నాడు. బాబు కొంచెం ఆగండి, మీకు దండం పెడతాను. మీ సంగతి వాడికి తెలియదు, కొత్తగా చేరాడు. నా మాట విని ఒక్కసారికి వదిలేండి. హరి, ముందు ఇక్కడి నుంచి పద. అది కాదు బాబాయ్. వాళ్ళతో గొడవ ఎందుకన్నా? గొడవ ఎందుకు అంటే కొడతావా? బాబు తప్పైపోయింది, తనకి ఏం తెలియదని చెప్పాను కదా. ఏంట్రా కొట్రా కొట్రా నీ అబ్బా. నీళ్లలో దిగి ముసలిని కదిలించు, అడవికెళ్లి సింహాన్ని కదిలించు, బతుకుతావేమో గాని అకారణంగా ఈ హరిని కదిలిస్తే మాత్రం చచ్చిపోతారు. ఇంకొకసారి ఎక్కడైనా మామూలు వసూలు చేస్తూ కనబడ్డారో మీరు కాళ్ళు చేతులు మాత్రం ఎత్తిస్తారు. అక్కడే నేను తలకాయలు కోస్తా. అన్నో, అప్పుడెప్పుడో భక్త ప్రహ్లాద సినిమాల్లో ఉగ్గ నరసింహస్వామి స్తంభం పగిలి కొట్టుకొని రావడం చూశాను. మళ్ళీ అదే ఎఫెక్ట్ లో నిన్ను చూస్తున్నాను. నువ్వు మామూలు మనిషి కాదన్నా. అమ్మా అయ్యి బాబోయ్. అదేంటి సార్? అయ్యి బాబాయ్ అయ్యి బాబాయ్ అంత మాట్లాడక బాజు. నీ హ్యాండ్ గురించి తెలియక ఏదేదో వాకిశాను. ఈ హ్యాండ్ అరకల చాలా నెట్వర్క్ ఉందని తెలుసుకున్నాను. ఆశీర్వదించవచ్చు. జిమ్నాస్టిక్స్ ఫైట్ తెలిసిన వాళ్ళు మీరే అలా మాట్లాడితే ఎలా? నా బొంగు స్టిక్, నాకు మామూలు స్టిక్ ఇప్పుడేనా రాదు. నేను జిమ్నాస్టిక్ ఏంటి బాసు? బాసు నన్ను నీ అచ్చడిగా పెట్టేసుకో బాసు. అలాగా? అదే అలారా దారికి. నేను బాస్ బాడీ చూసినప్పుడే చెప్పాను ఇది మామూలు బాడీ కాదని. బాసు, నీ హ్యాండ్ తో వాళ్ళని బ్యాండ్ వాయించినందుకు ఇదిగో బాసు నా స్ట్రాంగ్ టీ. ఎవరు? నమస్తే అండి. ఏంటి ఇలా వచ్చారు? మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసి వాచ్ తీసుకువెళదామని. ఉండండి తీసుకొస్తాను. ఏంటో ఆ వాచ్ మీద అంతా ఇది. అది మా నాన్నగారు నాకు పుట్టినరోజున గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్.
సారీ అండి, కనిపించట్లేదు. మా నాన్న ఏమైనా... చూడండి, ఆ వాచ్ నా చేతుకుంటే మా నాన్న నాతో ఉన్నట్టు ఉంటుంది. దయచేసి నా వాచ్ నాకు కావాలి. మా నాన్న రాగానే అడిగి రేపట్లోగా మీ వాచ్ తెచ్చిస్తాలేండి. మా ఏంటమ్మా అల్లుడు గారు అలా అలిగిలిపోతున్నారు? ఓపెన్ టాప్ ఓపెన్ లాస్ట్రా కొనిపెట్టలేదనా? నాన్న, అల్లుడేంటి? అతనికి నాకు ఏమైనా పెళ్ళైందా? అవలేదా? ఆకాశం అంత పందిరేసి భూదేవంత పేటేసి రాత్రిని పెళ్లి చేశాను కదమ్మా. కల్లోనా? ఏంటి అది కళ? మరైతే ఇప్పుడు బయటికెళ్ళిన రౌడీ అల్లుడు ఏవాడు? నిన్న ఆటోకి డబ్బులు కట్టపోతే వాచ్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చిచ్చి వాచ్ ఇమ్మంటున్నాడు. ఇచ్చేయమ్మా, పరాయాళ్ళ సొమ్ము పాపం. ఇవ్వడానికి ఉంటేగా. ఆ వాచ్ కనిపించట్లేదు. ఉన్నమ్మా, పోలీసులు కంప్లైంట్ ఇచ్చా. నాన్న, నాటకాలు ఆడొద్దు. మర్యాదగా వాచ్ ఎక్కడ పెట్టావో చెప్పు. వాచియా మళ్ళీ ఇదో పేచియా? నాకు తెల్ల. నేనేదో ఒకటి చేసుకుని చస్తే తెలుస్తుంది నీకు. మాగమాగమాగమ్మా, అంత పనిచేయకమ్మా. మరి వాచ్ ఎక్కడా? అది మీ బావ మల్లేష్ గారి పుట్టినరోజు గిఫ్ట్ గా ఇచ్చాను. ఎందుకు నాన్న? పని పాట లేకుండా రోజు తాగుతూ 10 మంది చేత చీ అనిపించుకోవడానికి సిగ్గుగా లేదు? అమ్మా, నాలో ప్రవహించేది రక్తమే. నాలో నువ్వు చివుడెత్తులు ఉన్నాయి. ఇప్పుడే కష్టపడతాను. సాయంత్రానికల్లా నీ పెళ్లి చేస్తాను. నా బండి బ్యాక్ టైర్ కూడా టచ్ చేసిన లేడు. అట్లాంటిది నాకు తెలియకుండా నా లారీ సీజ్ చేస్తాడ్రా. ఎవరు సీఏ? మా సీఏ గారికి మీ గురించి తెలియదు. నీకు తెలుసు కదరా. సర్ది చెప్తామంటే అందులో గంజాయి ఉంది. ఉంటుందిరా, గంజాయి ఉంటుంది, దొంగ లిక్కర్ ఉంటుంది, గుట్కాలుంటాయి. సెంట్రల్ లో మా నాన్న, స్టేట్ లో మా మామ సీట్ లో కూర్చుంది ఇసుక లారీ తోలుకోవడానికి కాదు. సార్ తప్పైపోయింది సార్. ఏంద్రా తప్పైంది? తోలు తీసేస్తా. పోలీస్ స్టేషన్ అంటే నీ అడ్డా అనుకున్నావురా రాస్కెల్? కందికొండ నరసింహారెడ్డితో పెట్టుకుంటున్నావు. సెంట్రల్ లో మా నాన్న, స్టేట్ లో మా రేయ్, సార్ వీడు షర్ట్ ఇప్పి జెండూ బాంబు రాయండి రా. ఓకే సార్. మీరేంట్రా సపోర్ట్ 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 కంబళి తెచ్చాడు కప్పండి రా. పోలీసు వారితో పెట్టుకుంటే ప్రోగ్రెస్ ఏమిటో ఇక మీద నీ బాడీ కండిషన్ ఏ చెప్తుంది. సార్ మీరింత స్ట్రిక్ట్ అని నాకు తెలియదు సార్. ఇప్పుడు అర్థమైందిగా. ఇంతకు ముందున్న సీఐకి నువ్వు ఎంత ఇచ్చేవాడివిరా? నెలకు 30,000 సార్. వచ్చే నెల నుంచి నాకు ₹1,00,000 పంపించు. లేకపోతే తెలుసుగా, నేను నీకు జెండూ బాంబు పంపించాల్సి ఉంటుంది. అలాగే సార్. కానిస్టేబుల్స్, రేపటి నుంచి కేసుతో పాటు ఒక కేసు జెండూ బాంబు కూడా తీసుకురండి. నేను కూడా ట్రై చేస్తా. వచ్చి గంట అయింది, ఒక్క కిరాయి కూడా తగలలేదు. ఎవరికి పనులేవా ఏంటి? ఆటో కోసం వస్తున్నట్టుంది. ఏ అమ్మాయి, వస్తావా? ఎక్కడికి వచ్చేది మూస్తలు సచ్చి? అంత స్పెల్లింగ్ మిస్టేక్ మాట్లాడానా? అబ్బూ, ఈవిడ్ని మనమే వెళ్ళి అడుగుదాం. హలో, ఆటో ఉంది, వస్తారా? ఏరా, నీ ఆటోలోకి రావాలా రాస్కెల్? ఏంటి మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందా?